ఓం నమ శివాయ. జన్మకుండలి ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఒక ప్రధాన విషయం పైన నా యొక్క అభిప్రాయాన్ని మీతో తెలియజేయాలని అనుకుంటూ ఈ యొక్క వీడియోని చేయడం జరుగుతుంది. 2024 అక్టోబర్ 2వ తారీఖు రాత్రి 9:21 హస్త నక్షత్రంలో కేతుగ్రస్త కంకణాకార సూర్యగ్రహణం జరుగుతుంది. ఈ సూర్యగ్రహ ప్రభావం మన పైన 12 రాశుల్లోనూ 12 లగ్నాల్లోనూ నక్షత్రరీత్యా హస్త నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ఏ విధమైనటువంటి ప్రభావం పడుతుంది, ఏ విధమైనటువంటి నష్టాలు చేకూర్చే అవకాశం ఉంది అన్న విషయం పైన ఇప్పుడు చర్చిద్దాం. ఈ నష్టాలని అధిగమించి మనం సులభంగా వీటిని అధిగమించాలంటే ఏ పరిహార క్రియలు పాటించాలి అన్న విషయాన్ని తెలుసుకుందాం. గ్రహణాలు 2 రకాలు: చంద్రగ్రహణము, సూర్యగ్రహణము. చంద్రగ్రహణము అంటే మనసు జాత చంద్రమ అన్నారు. మానసికంగా మనస్సు పైన ప్రభావం తీవ్రంగా సూచిస్తుంది చంద్రగ్రహణం. సూర్యగ్రహణం శారీరకంగా ఆరోగ్యం పైన ప్రభావం 100% ఉండడానికి అవకాశం ఉంది. ఈ 2024 అక్టోబర్ 2వ తారీఖు జరిగే కేతుగ్రస్త సూర్యగ్రహణం కన్యా లగ్నంలో జరుగుతుంది. కన్యా లగ్నంలో చాతుర్గ్రహ కూటమి పైన జరుగుతూ ఉంది. దీని ప్రభావం చేత ఆర్థిక వ్యవస్థలో హెచ్చు తగ్గులు ఏర్పడే అవకాశం ఉంది. ఆ విధంగానే షేర్ మార్కెట్ దానిపైన హెచ్చు తగ్గులు ఉండే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా ఆటోమొబైల్ రంగం పైన విపరీతమైన ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. విపరీతమైన డిస్కౌంట్లు, ఆఫర్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. పోటీతత్వం చేత డిస్కౌంట్స్, ఆఫర్స్ ఎక్కువ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఇకపోతే 12 లగ్నాల్లో మొట్టమొదటిగా మేషరాశి వస్తుంది. మేష లగ్నంలో జన్మించిన వాళ్ళు కానీ, మేష రాశిలో జన్మించిన వాళ్ళు కానీ వారిపైన ఈ సూర్యగ్రహణ ప్రభావం ఎలా ఉంటుంది అని పరిశీలించినప్పుడు మేషరాశి వారికి ఆర్థికపరమైన విషయాల్లో చాలా జాగ్రత్త వహించాలి. సైబర్ నేరాలకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసే విధానంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా పిల్లల యొక్క మనస్తత్వాలపైన పిల్లలు మన మాట వినని పరిస్థితి వస్తుంది. దానికోసం ఆర్గ్యుమెంట్, వాదనలు చేసిన పరిస్థితి ఉంటుంది. పిల్లల ఆరోగ్యం పైన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రత్యేకించి పిల్లల్ని విహారయాత్రలకు తీసుకెళ్ళినప్పుడు ఈ సమయంలో, అంటే కేతుగ్రస్త సూర్యగ్రహణం జరిగే అక్టోబర్ 2వ తారీఖు నుంచి 40 రోజుల లోపు విహారయాత్రకి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సంతానపరంగా సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ సమయంలోనే లోన్ ఆఫర్స్ కూడా రావడం జరుగుద్ది. ఈ లోన్ ఆఫర్స్ వచ్చినప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ సమయంలో లోన్ స్వీకరించరాదు, లోన్ తీసుకోకూడదు. అంటే 40 రోజుల వరకు కూడా లోన్ తీసుకోకూడదు. ఈ సమయంలో లోన్ తీసుకున్నట్లయితే దానిని తీర్చడం చాలా పెద్ద సమస్యగా ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉంటాయి. లోన్ తీసుకునే విధానంలో కొంచెం వాయిదాలు వేసుకొని
విధానాన్ని అవలంబించండి. 40 రోజుల తర్వాత లోన్ తీసుకున్న దాన్ని మీరు పాటించండి. తదుపరి వచ్చేది వృషభ రాశి, వృషభ లగ్నం. ఈ వృషభ లగ్న జాతకులు లేదా వృషభ రాశి వాళ్ళకి వివాహితులైతే పెళ్ళైన వాళ్ళకి దాంపత్య జీవితంలో కొద్దిగా సమస్యలు క్రియేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. పెళ్ళి కాని వాళ్ళు ప్రేమికులు ఎవరన్నా ఉన్నట్లయితే రిలేషన్షిప్ దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. పిల్లలపైన తీవ్ర ప్రభావం చూపుతుంది. పిల్లలకి తల్లిదండ్రులకి మధ్య వాదోపవాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. ఆ తదుపరి వచ్చేది మిథున లగ్నము లేదా మిథున రాశి. మిథున రాశి వాళ్ళు ఈ సూర్యగ్రహణ ప్రభావం చేత ప్రాపర్టీ, స్థిరాస్తి సంబంధం లేదా తల్లి ఆరోగ్యం పైన ప్రభావం చూపిస్తుంది. అంతేకాకుండా తల్లిదండ్రుల యొక్క జీవితంలో సమస్యలు కూడా ఉత్పన్న అవకాశాలు ఉంటాయి. తదుపరి వచ్చేది కర్కాటక రాశి లేదా కర్కాటక లగ్నం. అంటే కర్కాటక రాశి అని అంటే పునర్వసు 1 పాదము, పుష్యమి, ఆశ్లేష 4 పాదాలు. పుష్యమి 4 పాదాలు కర్కాటక రాశి కిందకి వస్తాయి. వీరు కొత్త కార్యక్రమాలను వాయిదా వేసుకోవాలి, కొత్త నిర్ణయాలు తీసుకోరాదు. సోదరులతో సఖ్యత కలిగి ఉండాలి. సోదరులతో విభేదాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. సఖ్యతగా మెలిగే అవకాశాలు, వాదోపవాదాలు చేయవద్దు. తదుపరి వచ్చేది సింహరాశి. సింహరాశిలో మఖ, పుబ్బ, ఉత్తరాహ పాదం సింహం. ఉత్తర 1వ పాదం వరకు మఖ 4 పాదాలు, పుబ్బ 4వ పాదాలు సింహరాశి కిందకి వస్తాయి. సింహరాశిలో జన్మించిన వారు లేదా సింహలగ్నంలో జన్మించిన వాళ్ళు ఆహార నియమాలు పాటించాలి. ఆరోగ్యం పైన శ్రద్ధ వహించాలి. సాత్వికమైన ఆహారాన్నే తీసుకోవాలి. ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా ఆరోగ్యం పైన శ్రద్ధ వహించండి. ఆర్థికంగా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు చాలా జాగ్రత్త పాటించాలి. సైబర్ నేరాలకు గురయ్యే అవకాశాలు ఉంటాయి. మీ అకౌంట్ సీజ్ అయ్యే అవకాశాలు ఉంటుంది. గవర్నమెంట్ ద్వారా సీజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కానీ బ్యాంకు వ్యవహారాలు కానీ చాలా జాగ్రత్తగా పాటించండి. తదుపరి కన్యా లగ్నం లేదా కన్యా రాశి. ఉత్తర 1 పాదము, హస్త 4 పాదాలు, చిత్త 2వ పాదాలు కన్యారాశి కిందకి వస్తాయి. కన్యారాశిలో హస్త నక్షత్రం వాళ్ళకు ప్రధానంగా ఆర్థికపరమైన విషయాల్లో తప్పుడు నిర్ణయాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా నిదానంగా, ప్రయాణాల్లో కూడా చాలా నిదానం పాటించాలి. ఆరోగ్యం పైన శ్రద్ధ వహించండి. ప్రయాణాల్లో యాక్సిడెంట్లు గురయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఎప్పుడైతే సూర్యగ్రహణం నడుస్తుందో 40 రోజుల వరకు ఖచ్చితంగా ఇవన్నీ నియమాలు పాటిస్తూ నిదానంగా ఉండాలి. తదుపరి వచ్చేదే తులారాశి. తులాలగ్నంలో జన్మించిన వారు చిత్త 2వ పాదములు, స్వాతి 4 పాదములు, విశాఖ 3 పాదములు. ఈ మొత్తం తులారాశి కిందకి వస్తుంది. తులారాశిలో జన్మించిన వాళ్ళు విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళకి గ్రీన్ కార్డు లేదా వీసా సంబంధ సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. ఒంటరితనం, సోదరులతోనూ మళ్ళీ తండ్రులతోనూ విభేదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. వీటిపైన శ్రద్ధ వహించండి. తదుపరి వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం. వృశ్చిక రాశిలో విశాఖ 1వ పాదము, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు వృశ్చిక రాశి కిందకి వస్తాయి. వీళ్ళు షార్ట్ టెంపర్ వ్యక్తులు. వీళ్ళు సోషల్ మీడియా పైన అత్యంత ప్రభావం చూపుతుంది. సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు కానీ ఇంకొకటి కానీ చాలా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రజా సంబంధాల్లో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఇవి దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. తదుపరి వచ్చేది ధనుర్రాశి లేదా ధనుర్లగ్నం.
మూల పూర్వాషాఢ, మూల 4వ పాదం, పూర్వాషాఢ 4వ పాదం, ఉత్తర 1వ పాదం, ఉత్తర 3 పాదాలు, ఉత్తర 1వ పాదం. ఇవి కూడా ధనురాశి కిందకు వస్తే, ధనురాశి వాళ్ళు గవర్నమెంట్ సంబంధిత లేదా ఆఫీసుల్లో సహోద్యోగులతో సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్త వహించండి. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ 3 పాదంలో, శ్రవణ నక్షత్రం, ధనిష్ట 2వ పాదం, శ్రవణం 4 పాదాలు, ఇవన్నీ మకర రాశి కిందకి వస్తాయి. మకర రాశి వాళ్ళకి ఊహించని సంఘటన జరిగే అవకాశాలు ఉంటాయి. తండ్రి ఆరోగ్యం పైన శ్రద్ధ తీసుకోవాలి, ఇది ప్రధానంగా చూడాల్సిన విషయం. తదుపరి వచ్చేది కుంభలగ్నము లేదా కుంభరాశి. ధనిష్ట 2వ పాదంలో, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 3 పాదాలు కుంభరాశి కిందకి వస్తాయి. వీరికి స్త్రీలలో ఋతుపరమైనటువంటి సమస్యలు ఉత్పత్తి అవకాశాలు ఉంటాయి. గర్భ సంబంధమైన సమస్యలు వస్తాయి. లంగ్స్, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం పైన శ్రద్ధ వహించండి. అలాగే తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి వైవాహికంగా సమస్యలు ఎక్కువ ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉంటాయి. డైలీ ఇన్కమ్ పైన ప్రభావం ఎక్కువ చూపిస్తుంది. ఈ దోషాలన్నీ మనం అధిగమించాలి అంటే వీటికి పరిహారాలు ఏమిటి అంటే, కేజీన్నర పెసలు ఈ గ్రహణం జరిగిన రోజు నుంచి 40 రోజుల మధ్యలో ఒక శివాలయంలో లేదా పేదవారికి కేజీన్నర పెసలు దానం ఇవ్వాలి. ఆవులకి ఆకుపచ్చని ఆహారం, గడ్డి లేదా దాణా సంబంధించిన ఆహారం, గోవులకి